ఆ నరకములో పడడమే రెండవ మరణం. ఎందుకు రెండవ మరణం? మొదటి మరణము సంభవించినప్పుడు ఈ దేహము నుండి మనం వేరైపోతాము, ప్రాణం పోతుంది గనక ఈ భౌతిక ప్రపంచంతో మనం సంబంధ బాంధవ్యాలు, సమాచార సంబంధాలు, కమ్యూనికేషన్ పోగొట్టుకుంటాము. ఆ నరకంలో పడ్డప్పుడు దేవునితో కమ్యూనికేషన్ పోగొట్టుకుంటాం. శాశ్వతంగా సీల్డ్ అన్నమాట. ఇంకెప్పటికీ నీ మాట, నీ ఘోష దేవునికి వినబడదు. ఇంపాసిబుల్. నువ్వు మొత్తుకుంటావు, మొరపెట్టుకుంటావు లైఫ్ అంతా. ఇప్పుడు ప్రార్థనకు రమ్మంటే రారు జనాలు. మానకుండా ఎడతెగకుండా ప్రార్థన జరిగే ప్రదేశం నరకం. దిల్ బి క్రయింగ్ అవుట్ టు గాడ్ విదౌట్ సీజింగ్. దేవా 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 దయచూపు 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 అంటే ఒక్క మాట వినబడదు. టోటల్ సైలెన్స్. వాడి గోల వాడికే కానీ ఎవరికి వినబడదు. చచ్చిపోయిన వాడితో మనం మాట్లాడతాము, అతడు మనతో మాట్లాడలేడుగా. అలాగే నరకంలో పడిన వాడు దేవునితో మాట్లాడలేడు గనక అది రెండవ మరణం. దేవుని నుండి శాశ్వతంగా సమాచార సంబంధాలు కట్ ఆఫ్ అయిపోతే గనుక అది రెండవ మరణం. గనుక నీ పెనల్టీ నీవే కట్టుకుంటే ఇది పరిస్థితి.